అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అని అమ్మ ఒడి ఈ కార్యక్రమం ఎవరు చేపట్టారు? జగన్మోహన్ రెడ్డే కదా. అంతకుముందు ఉండేదా? స్కూళ్ళల్లో చదువుకోవడానికి ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున డబ్బులు. ఓ రకంగా చెప్పాలంటే తమ పిల్లల్ని కూలి పనులకు తీసుకెళ్ళేటువంటి వాళ్ళకి ఆ కూలి మేమే ఇస్తాము, భోజనం పెడతాం, యూనిఫామ్ ఇస్తాం, పుస్తకాలు ఇస్తాం, చదువుకోవడానికి పంపించండి అని అడిగేటువంటి బాధ్యత ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వమైనా తీసుకుందా? కార్పొరేట్ విద్యను ఎట్లా పెంచాలా, ప్రైవేట్ విద్యను ఎట్లా పెంచాలా, ఇదే కదా ఇంతవరకు నడిచినటువంటి దరిద్రం. దాని నుంచి అమ్మ ఒడి అనేది ఒకటి పెట్టారు. దానివల్ల ఎంత చక్కటి మార్పు జరిగింది అంటే నాడు నేడు కింద స్కూళ్ళు ఎంత బాగుపడ్డాయి, అమ్మ ఒడి కింద ఎంతమంది పిల్లలు కూలి పనులు మానేసి వస్తున్నారు అన్నటువంటిది పక్కన పెట్టేసి దాని మీద విషం చెమ్మటం. అంటే ఒక అద్భుతమైన పథకంలో ఏదో ఒక లోపం ఉంటాయి. లోపాలు ఇప్పుడు ఏంటి రాసుకొచ్చింది వాళ్ళ ఈనాడు, 3 ఏళ్లలో 186,000 మంది తగ్గిన లబ్ధిదారులు, బడులు మరుగుదొడ్ల నిర్వహణ పేరిట రివర్స్ వసూలు చేయడంతో పొరుగు సేవల ఉద్యోగులకు టోకరా ఇవ్వడంతో నిధులు మిగిల్చుకునేందుకు జగన్ ఎత్తులు వేస్తున్నాడు. అప్పుడు పథకమే తీసి పడేయచ్చు కదా, చంద్రబాబు చెప్పినట్టు 5 ఏళ్ల పాటు ఆపి చెట్ట చివరిలో ఇచ్చుకోవచ్చు కదా, ఏ పసుపు కుంకుమ కిందనో ఇస్తున్నట్టు. కానీ ఇవ్వని వాడిని ఏమనం, అది లోక కళ్యాణం కోసం. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ ఎగ్గొట్టాడని ఏ రోజునన్నా వార్తలు రాశారా? జనాలు అసహించుకుంటున్నారని ఏమన్నా రాశారా? పశువు కుంకం ఇస్తే దేశానికి ఏదో సేవ చేసినట్టు రాసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ విధంగా రాసుకొస్తారు. వీళ్ళ బుద్ధి వలననే ఈ సమస్య. అమ్మ ఒడి అనేటువంటి దాంట్లో ఎంతమంది తగ్గారని రాశారు, కానీ చదువుతున్నాడు అంటే ఇంతకుముందు కూలికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎంతమందికి స్కూళ్ళకు వచ్చారు అన్నటువంటిది రాసుంటే, అట్లాగే కూలి పనులకి ఇప్పుడు చిన్నపిల్లలు దొరకట్లేదు అన్నటువంటి విషయం రాసుంటే ఇంకా బాగుండే.